నమస్తే మసూర గారు, నిందితుల చేతికి కేసు ఫైల్ వెళ్లడము చార్జ్షీట్ వేయకముందే 161తో సహా అనేది సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకున్నది కదా. ఇది ఎలా వెళ్ళుండొచ్చు వాళ్ళ చేతికి? దీని వెనక కాన్స్పిరసీ ఏముంటుంది? కోర్టు అడిగింది కదా అదే ప్రశ్న. వెంకటకృష్ణ గారు, మీకు ప్యానెల్లో సభ్యులకి ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. నమస్తే సార్. జనరల్ గా ఈ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఈ కేస్ డైరీలో 2 పార్ట్స్ ఉంటాయండి. కేస్ డైరీ పార్ట్ 1, కేస్ డైరీ పార్ట్ 2 అని 2 ఉంటాయి. కేస్ డైరీ పార్ట్ 1 అనేది ఏంటంటే రోజువారీ చేసేటటువంటి ఇన్వెస్టిగేషను, ఆ సీక్వెన్స్ అదంతా కూడా రాసుకుంటా వస్తారు. అది ఏమేమి ఎవిడెన్స్ మనకు వస్తోంది, ఎలా వస్తోంది, ఇది అవునా కాదా, ఈ అనాలిసిస్ ఎన్ని రాసుకుంటా వస్తాం. అది కాకుండా పార్ట్ 2 అంటే 161 సిఆర్పిసి కింద స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తారు. అవి రికార్డ్ చేస్తాం. ఇవి జనరల్ గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గరే ఉంటాయి ఇవి. అయితే ఏమవుతుందంటే రిమాండ్కు పంపించేటప్పుడు ఈ పార్ట్ 1 కేస్ డైరీ తర్వాత ఈ పార్ట్ 2లో ఉండే ఈ 161 స్టేట్మెంట్లు కూడా కోర్టుకి ఇస్తాం. అయితే ఇట్లాంటి కేసెస్ లో కొంచెం హై ప్రొఫైల్ కేసెస్, తర్వాత ఇంపార్టెంట్ కేసెస్ లో ఒక మెమో కూడా ఫైల్ చేసేవాళ్ళం. మేము పంపించేటటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు సీల్డ్ కవర్ లో పెట్టండి అని కోర్టుని అభ్యర్థించేవాళ్ళం. కోర్టు అలాగే మేము పంపించేటప్పుడు కూడా సీల్డ్ కవర్ లో పంపించేవాళ్ళం. ఆ జడ్జి గారు చూసిన తర్వాత మళ్ళీ సీల్డ్ కవర్ లోనే ఉంచేవాళ్ళు. అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పర్టికులర్ ఇన్వెస్టిగేషన్ ఐఓ కానీ లేకపోతే సంబంధిత పోలీసులకు దగ్గర ఉంటుంది ఇది. తర్వాత సీల్డ్ కవర్ లో కోర్టుకు రీచ్ అయిన తర్వాత కోర్టు దగ్గర ఉంటుంది. ఇంతకు మించి కోర్టు దగ్గర ఉంటుంది. ఇంతకు మించి వేరే వాళ్ళ దగ్గర ఉండే అవకాశమే లేదు. అలాంటిది నిందితుల చేతిలోకి ఎలా వచ్చింది? పైగా వాళ్ళు దాన్నే వాళ్ళ పిటిషన్ తో కలిపి కోర్టుకి ఇచ్చారంటే, సుబ్బారావు గారు నమస్తే, దాన్ని కలిపి కోర్టుకి ఇచ్చారు అని అంటే ఇది ఇంకొకటి. వెంకటకృష్ణ గారు, ఈ ఫైల్ కూడా మనం పీపీ గారికి కూడా ఇస్తాం. చదువుకొని పీపీ గారి దగ్గర కూడా ఉంటుంది. అదే ఉన్నతాధికారి దగ్గర ఉంటుంది, పీపీ గారి దగ్గర ఉంటుంది, కోర్టుకేమో సీల్డ్ కవర్ లో ఇస్తారు. ఇవన్నీ ప్రభుత్వ వ్యవస్థలు, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలే ఇవన్నీ. నిందితులకు సంబంధించింది కానే కాదు. సుబ్బారావు గారు, పోలీసులు చేసే మొత్తం సమాచారాన్ని ఛార్జ్షీట్ వేయకముందే వీళ్ళకి అందింది అంటే అక్కడే సుప్రీంకోర్టు షాక్ తిన్నది. ఇది ఈ రకమైన ప్రాక్టీస్, ఎంత దారుణమైన ప్రాక్టీస్ ఇది. దీన్ని ఒక సీనియర్ అడ్వకేట్గా మీరు దీన్ని ఎలా చూస్తారు, ఎలా అనలైజ్ చేస్తారు? ఇక్కడ